రాష్ట్రంలో ధాన్యం సేకరణ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 52.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది పౌర సరఫరాల శాఖ. అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది. అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. ధాన్యం అమ్మకాల్లో రైతుల ఖాతాల్లో 11,504 కోట్లను జమ చేసింది సర్కార్. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 8 వరకు 52.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది పౌర సరఫరాల శాఖ. గతేడాది ఇదే టైంకి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అయితే ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించారు. మరో వారం 10 రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 8,318 కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సేకరిస్తోంది పౌర సరఫరాల శాఖ. ఇప్పటి వరకు సేకరించిన 52.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో దొడ్డు వడ్లు 29.36 మెట్రిక్ టన్నులైతే సన్నాలు 22.80 లక్షల మెట్రిక్ టన్నులు. మొత్తం 9,59,472 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసింది సర్కార్. వీటిలో దొడ్డు వడ్లను 5,67,368 మంది రైతుల నుండి సేకరిస్తే 3,02,104 మంది రైతుల నుంచి సన్నాలు సేకరించారు సివిల్ సప్లై శాఖ. ప్రస్తుతం నల్గొండ, వరంగల్ జిల్లాలోనే ధాన్యం సేకరణ అవుతోంది. మిగిలిన జిల్లాలో దాదాపు పూర్తయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యంలో టాప్ ప్లేస్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉంది. నిజామాబాద్ లో 4,91,497 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 4,31,549 మెట్రిక్ టన్నులు, జగిత్యాల జిల్లాలో 3,04,391 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 2,97,675 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అటు మెదక్ జిల్లాలో 2,91,263 మెట్రిక్ టన్నులు, నల్గొండ జిల్లాలో 2,69,890 మెట్రిక్ టన్నులు, సిద్దిపేట జిల్లాలో 2,61,446 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. అయితే రెగ్యులర్ గా నల్గొండ జిల్లా ధాన్యం సేకరణలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. కానీ ఈసారి మాత్రం ఉమ్మడి నల్గొండ 6వ స్థానానికి చేరింది. ఈసారి ధాన్యం సేకరణలో ఆదిలాబాద్ జిల్లా లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. అక్కడి నుండి సన్నాలు, దొడ్లు కలిపి మొత్తం 2,076 మెట్రిక్ టన్నులే వచ్చాయి. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుండి 9,630 మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లా నుండి 9,694 మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. సన్నాల సేకరణలో నిజామాబాద్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. నిజామాబాద్ లోనే అత్యధికంగా 3,17,270 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లి నుంచి 2,31,031 మెట్రిక్ టన్నులు, ఖమ్మం నుంచి 2,27,050 మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగింది. ఇప్పటి వరకు రైతుల నుండి సేకరించిన ధాన్యం విలువ 12,098 కోట్లు. అయితే ఇప్పటికే రైతుల ఖాతాల్లో 11,504 కోట్లను జమ చేసింది సర్కార్. మరో 594 కోట్లను రైతుల ఖాతాల్లో వేయాల్సి ఉంది. ఇక సన్నాల విషయంలో బోనస్ కింద 1,081.98 కోట్లు చెల్లించాల్సి ఉంటే అందులో ఇప్పటికే 659.83 కోట్లను బోనస్ కింద చెల్లించింది. మరో వారం 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తవుతుందని సివిల్ సప్లై శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.